ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 14వ శుక్రవారము. మొదటి పఠనము ఆదికాండము 46వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 28వ వచనము నుండి 30వ వచనం వరకు. ఇశ్రాయేలు తనకున్నదంతయు తీసుకొని బెర్షెబాకు వచ్చెను. అచట తన తండ్రి ఈసాకు కొలిచిన దేవునకు బలులర్పించెను. రాత్రివేళ దర్శనములో దేవుడు యాకోబు యాకోబు అని పిలిచెను. యాకోబు చిత్తము ప్రభు అనెను. అప్పుడు దేవుడు, నేను భగవంతుడను, మీ తండ్రి కొలిచిన దేవుడను. ఐగుప్తు దేశము వెలుటకు భయపడకుము. అచట నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుదును. నీతో పాటు నేనును ఐగుప్తు దేశమునకు వత్తును. తప్పక నిన్ను తిరిగి తీసుకొని వత్తును. నీవు మరణించినప్పుడు యోసేపు నీ కన్నులు మూయును అని చెప్పెను. అంతటా యాకోబు బెర్షెబా నుండి బయలుదేరెను. ఇశ్రాయేలు కుమారులు తండ్రి యాకోబును ఆలుబిడ్డలను ఫరోరాజు పంపిన బండ్ల మీదికి ఎక్కించిరి. కానానులో గడించిన మందలను వస్తు సామాగ్రిని ప్రోగు చేసుకొని యాకోబును అతని సంతతిని ఐగుప్తు చేరెను. యాకోబు తన కుమారులను కుమార్తెలను మనుమలను మనుమరాండ్లను యావత్ సంతతిని తనతో పాటు ఐగుప్తు దేశమునకు కొనివచ్చెను. గోషేనులో యోసేపును కలుసుకొనుటకై యాకోబు యూదాను పంపెను. పిదపం వారు గోషేను చేరిరి. యోసేపు రథము సిద్ధము చేయించుకొని తండ్రిని చూచుటకై గోషేను వెళ్ళెను. తండ్రిని కలుసుకొని అతని మెడపై వ్రాలి ఎంతోసేపు ఏడ్చెను. ఇశ్రాయేలు యోసేపుతో, నాయనా, బ్రతికి బట్ట కన్నుకొనుచున్న నిన్ను కన్నులారా చూచితిని. ఇక నేను చీకు చెంత లేకుండా చనిపోయేదను అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనము వరకు. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను. కనుక సర్పముల వలె తెలివితో, పావురముల వలె నిష్కపటులై మెలుగుడు. మనుషులను గూర్చి జాగ్రత్తపడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించియుండు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకు, రాజుల చెంతకు కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుట, అన్యుల ఎదుట సాక్ష్యమొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయనో, ఏమి చెప్పవలయనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాటలాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాటలాడును. సోదరుడు తన సోదరిని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు. కాని చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. మిమ్ము ఒక పట్టణమున హింసించినప్పుడు వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ ఇశ్రాయేలు పట్టణములన్నింటినీ మీరు చుట్టి రాజాలురు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.